It's a terrible thing. But here's the book. These are all things I'm going to read a few of the samples, but look at this. These are all, each line is something that we did. Nobody did that before. And it's big stuff, too. Look, we have the hottest country in the world. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు. ఏం చేసినా అందరి చూపు తనవైపు తిప్పుకోవడం ఆయన నైజం. ఇక్కడ చూస్తున్నాం కదా, మీడియా ముందే ఫైల్స్ ఎలా విసిరేస్తున్నారో. అసలు ఏం జరిగిందంటే, రెండోసారి అధికారంలోకొచ్చాక ఏడాది కాలంలో చేసిన పనులు వివరించేందుకు మీడియా ముందుకు వచ్చారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్లో పూర్తి అసహనంగా కనిపించారు. ఆయన విజయాలకు సంబంధించిన రిపోర్ట్ను ప్రెస్ ముందే విసిరికొట్టారు. తనకు ఎలాంటి హాని జరిగినా పర్లేదంటూ వ్యాఖ్యానించారు. Here's the book on accomplishments. And this is something, I'm glad my finger wasn't in that sucker. That could have done some damage, but you know what? I wouldn't have shown the pain. I would have gone back. What, did you hear that? That was nasty. But I would not have shown the pain. I would have acted like nothing happened as my finger fell off. That was nasty. I think somebody did that. I think it was him. ట్రంప్ ప్రవర్తించిన తీరు వెనుక మరో కారణం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎకనామిక్ ఎమర్జెన్సీ పేరుతో ఇతర దేశాలపై విధిస్తున్న భారీ టారిఫ్లను సమర్థించుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సుంకాలపై ఫెడరల్ కోర్టు త్వరలో తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పు ఎలా ఉంటుందోనని ట్రంప్ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ ట్రంప్ కోర్టులో ఓడిపోతే సుంకాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఆయన భయం. ఇది అమెరికా ప్రజలకు చాలా నష్టమని చెబుతున్నారు.